శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8855583632. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. కన్యా రాశి వారి జాతకులు మే మాసం 7వ తేదీ బుధవారం తిథి అండి. ఒంటరిగా ఈ మహిళ మీ ఇంటికొస్తుంది. తప్పకుండా వస్తుంది. ఈ రోజే వస్తుంది. ఒంటరిగా ఈ పేరు కలిగిన మహిళే వస్తుంది. ఈ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకు వస్తుంది, ఏం చేద్దామని వస్తుంది, ఆ యొక్క మహిళ ఎవరు, తదితర అన్ని వివరాలు కూడాను మీరు గోప్యంగా ఒంటరిగా ఉన్నప్పుడే వీడియో చూడండి. ఏం జరగబోతుంది అనేది మీకు పూర్తిగా ఒక అవగాహన వచ్చేస్తుంది. ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్లిపోదాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ రాశి యొక్క వ్యక్తిత్వాన్ని ముందు గమనించుకుంటే ముక్కుసూటిగా ఉంటారు, స్పష్టంగా మాట్లాడతారు, మొహమాటం లేకుండా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. మంచి నేర్పరితనమైతే తప్పక ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక సున్నితమైన మనసు ఉంటుంది, కానీ చూడడానికి మాత్రం చాలా పవర్ఫుల్ గా కనిపిస్తారు. వీరితో మాట్లాడి గెలవడం చాలా కష్టమన్నట్లుగా అందరికీ అనిపిస్తుంది. ఎదుటి వారిని ఒక మాట అనడానికి ఇష్టపడరు, కానీ వీరి మాటే తూటాలాగా ఉంటుంది. వీరిని ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోలేకపోతారు. అందం, అభినయంతో పాటుగా మాట నేర్పరితనం, చలాకీతనం, చురుకుతనం ఉంటుంది. మాట తీరుతోనే ఎదుటి వారిని ఎంచక్కా కట్టిపడేస్తూ ఉంటారు. ప్రజా ఆకర్షణ స్వభావం ఉంటుంది. వీరి యొక్క మాట తీరు బట్టే ఎదుటివారు తమ యొక్క పర్సనల్స్ కూడా 5 నిమిషాల్లో చెప్పేస్తారంటే అతిశయోక్తి కాదు. అందరినీ ఎలా మభ్యపెట్టాలో, మాయలోకి దించాలో చాలా బాగా ఎరుక. అలా అని చెడుగా కాదండి, మంచిగానే అందరినీ కలుపుకొని పోయే తత్వం ఈ రాశి జాతకులకు వెన్నతో పెట్టిన విద్య. అందరి రహస్యాలు రహస్యంగా ఉంచుతారు. ఎవరి వద్ద కూడా ఒక మాట దాటేసే ప్రయత్నమే చేస్తారు, కానీ మాట జారే ప్రయత్నం అస్సలు చేయరు. వీరు పూర్తిగా వ్యక్తిగత విషయాలను 10 మందిలో చెప్పడం, అల్లరి పాలు చేయడం, నిందల పాలు చేయడం, ప్రచారాలు చేయడం లాంటివి చెప్పరు. వీరిని గుడ్డిగా నమ్మేయొచ్చు. గోప్యంగా దాచిపెడతారు. ఎదుటి వారి సమస్యను కూడా తమ సమస్యగా భావించి పరిష్కార మార్గాలు అన్వేషించడంలో వీరి జీవితం కూడా పక్కన పెడతారంటే నమ్మశక్యమా? అవునండి, మీరు వింది నిజమే. ఇలాగే ఉంటారు. ఈ యొక్క రాశి వారికి ఈ రోజున ఒంటరిగా ఒక మహిళ ఇంటికి వస్తుంది. ఆ మహిళ ఎవరు, ఏమిటి అని చూస్తే గనక ఎస్ అనే అక్షరంతో ఉన్నటువంటి మహిళ, లేదా పి అనే అక్షరంతో పేరు మొదలైన మహిళ. ఈ యొక్క మహిళ ఒంటరిగా మీ జీవితంలోకి వస్తుంది, మీ ఇంటికి వస్తుంది. మీకైతే కొన్ని స్నిగ్ధ పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. కొన్ని రకాలైన విషయాలు ఆమె మీకు తెలియజేస్తుంది. ఆ యొక్క విషయాలు నమ్మాలా వద్దా అనే ఒక రకమైన అగమ్యగోచర పరిస్థితి వస్తుంది. ఆలోచన చేస్తారు. ఒక మనిషి ఏదైనా చెప్తే గుడ్డిగా నమ్మడం వీరికి రాదండి. పూర్వపరాలు ఆలోచిస్తారు. ఇలా జరగడానికి ఎంత వరకు ఛాన్సెస్ ఉన్నాయి అనే ఆలోచన వీరి మదిలో ఈ రోజున చాలా వరకు మెదులుతుంది. మీకు ఆ విషయం ఎంతవరకు ఉపయోగపడుతుంది? మీరు ఏ విధంగా ఈ యొక్క విషయాన్ని, ఆ యొక్క సమస్య కావచ్చు, లేదా ఏదైనా విన్న విషయం కావచ్చు, ఆ యొక్క విషయానికి మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి అనే విధంగా ఈ రోజున ఆలోచనలో పడతారు. ఎంతవరకు ఇబ్బంది కలుగుతుంది అని అంచనాలు వేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క మహిళ ద్వారా ఎటువంటి ఉపయోగం లేదని చెప్పాలి. ఎందుకంటే ఆ స్త్రీ వివరించిన పరిస్థితులు కేవలం వారి యొక్క పరిస్థితులు మాత్రమే. అవి మీకు ఆందోళన చెందవలసినంత పరిస్థితి ఏమీ లేదు. ఎవరో ఏదో చెప్తే ఆ మాట తీసుకొచ్చి మీకు చెప్తుంది, కానీ ఆ యొక్క మాట మీకు ఉపయోగపడుతుందని, లేదా ఆ యొక్క మాట వలన మీ యొక్క స్థితిలో ఏదైనా మార్పు కలుగుతుందేమో అని
ఇలా చెడు మంచి రెండింటి కింద తీసుకోండి. తనకు తెలిసింది తను చెప్తుంది. అయితే మీకు చెడు చేయాలని వచ్చే స్త్రీ కావచ్చు, లేకపోతే మీకు మంచి కలగ చేయాలని వచ్చే స్త్రీ కావచ్చు, మీ మీద గౌరవంతో కూడా రావచ్చు. ఆ యొక్క స్త్రీ మాటలు చెవిన పెట్టుకోండి. అంతేకాని మనసుకి మాత్రం తీసుకోవద్దు, ఆందోళన చెందొద్దు. ఆ స్త్రీ మాట్లాడే ప్రతి ఒక్క మాటను మీరైతే పర్సనల్ గా తీసుకోకుండా తేలికపాటి పిచ్చాపాటి కబుర్లుగా విని విడిచిపెడితే ఎటువంటి ఇబ్బంది కలగదు. ఎందుకంటే కేవలం వారి యొక్క వ్యక్తిగత కుటుంబపరమైన విషయాలు కావచ్చు, వారు విన్న విషయాలు కావచ్చు, అందులకు గాను మీరు అంత సమయాన్ని కూడా కేటాయించాల్సిన అవసరం లేదు. ఇక కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, రాజకీయ పరంగా మిగిలిన అంశాలు చూస్తే వీరికి ఆర్థిక లాభం చేకూరబోతుంది. ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు మెరుగుపడబోతున్నాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చక్కటి ఫలితాలు పొందుకోబోతున్నారు. పెద్దవారి యొక్క ఆరోగ్యం కుదుట పడబోతుంది. జీవిత భాగస్వామితో సంతోషకర సమయాన్ని గడుపుతారు. ప్రేమ భాగస్వామితో వివాహ పరిస్థితులు దారితీస్తాయి. ఈ రాశికి సంబంధించి అన్ని అనుకూల ఫలితాలు ఈ రోజున అయితే మున్ముందు కాలంలో జరుగుతాయి అనే శుభ సంకేతాలు వినబోతున్నారు. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడం కోసం మీరు ఖచ్చితంగా నిత్యము కూడాను శివారాధన లేదా మీ ఇష్టదైవం ఆరాధన చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.